Hi friends, good evening to everyone. ఫ్రెండ్స్ రేపటి మన టెక్నిక్ అనేటువంటి సో ఇంట్రాడే ట్రేడింగ్ టెక్నిక్. సో రేపటికి ఇంట్రాడే స్టాక్స్ని నేను ఒక 6 సెలెక్ట్ చేశాను. అందాల్కో, విప్రో, ఐసిఐసిఐ బ్యాంకు, పతాంజలి, గెయిల్, ల్యూపి అన్నీ కూడా ఫ్రంట్ లైన్ స్టాకే ఫ్రెండ్స్. వీటిలో కానీ నేను చెప్పిన విధంగా నా మూమెంట్ వస్తుందంటే మాత్రం మీ పంట పండిపోయినట్టేను. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హిందాల్కు మొట్టమొదటిగా తీసుకుందాం. నేను 15 మినిట్స్ పెట్టినా అంతేను, తర్వాత 30 మినిట్స్లో పెట్టినా అంతేను. ట్రెండ్ లైన్ ఏదో టచ్ అయితే 1 అవర్లో పెట్టుకుందాము, మనకు చక్కగా అర్థమైంది. సో 15 మినిట్స్ అయితే మీకు అర్థమయ్యేలాగా చెప్తాడానికి నేను అది పెట్టున్నాను. చూడండి హిందాల్కో మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఎవరైతే చూడట్లేదో వాళ్ళకి అర్థం కాదు, కొత్తగా చూసేటువంటి వాళ్ళకి అర్థం కాదు. ఈ స్టాక్ అనేటువంటిది దేంట్లో ఉందో మీరు చెప్పండి. నేను ప్యాటర్న్ గీసేటప్పుడే మీరు చెప్పేస్తారు అని భావిస్తున్నాను. హెడ్ అండ్ షోల్డర్ అదవుతుందా ఫ్రెండ్స్? హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో హిందాల్కో స్టాక్ వచ్చింది. రేపు మొమెంటం ఇస్తే మాత్రం, రేపు కానీ హెవీ క్యాండిల్తో ఇలా బ్రేక్ కొట్టిందంటే మాత్రం ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ అనేటువంటిది ఇది అవుతుంది. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? నేను 15 మినిట్స్లో పెట్టాను, 1 అవర్లో పెట్టినా అంతేను, 30 మినిట్స్లో పెట్టినా కూడా అంతేను. ట్రెండ్ లైను 1 అవర్లో పెడితేమో మనకి ప్యాటర్న్ సరిగ్గా కనపడదు. సో 2 అవర్లో పెడితే ఇంకా అసలు కనపడదు అని చెప్పుకోవచ్చు. ఓకేనా? పర్ఫెక్ట్గా 50 మినిట్స్లో పెడితే ప్యాటర్న్ బాగా కనపడుతుంది. ఓకేనా? చూడండి రేపు ప్యూర్ బేరిష్ క్యాండిల్ బ్రేక్ కొట్టి ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ కొట్టిందంటే మాత్రం 15 మినిట్స్ క్యాండిల్ యొక్క లో కింద మీరు ఎంట్రీ తీసుకోండి. ఫస్ట్ టార్గెట్ ఎట్ అవుద్ది, సో సెకండ్ టార్గెట్ అనేటువంటిది మీరే చెప్పండి ఇది అవుతుంది. సో వాటికి లెవెల్స్కి ఇస్తాను. చూడండి ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలని అడుగుతున్నారు. 15 మినిట్స్ క్యాండిల్ యొక్క లో కింద మీరు ఎంట్రీ తీసుకోండి. అర్థమవుతుందా? చూడండి ఒకవేళ కానీ పైకి కానీ ట్రేడ్ అయిందనుకో, కన్సాలిడేషన్ ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది. ఓకేనా? హిందాల్కో స్టాక్ని కంప్లీట్ చేశాను. మరలా ఇంకోసారి చెప్తాను, 15 మినిట్స్ క్యాండిల్ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి బేరిష్ క్యాండిల్ పడితే బేరిష్ క్యాండిల్ యొక్క లో కింద ఎంట్రీ తీసుకోండి. అద్భుతంగా మీరు ప్రాఫిట్ బుక్ చేస్తారు. అర్థమవుతుందా? రేపు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయలేదంటే మాత్రము 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైన బై చేయండి. ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ని కొట్టేస్తుంది. ఓకేనా? తర్వాత విప్రోకి వెళ్దాం. ఇది కూడా ఫ్రంట్ లైన్ స్టాక్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఎట్లుందో మీరే చెప్పాలా. నాకు మీరు చెప్తేనే ఇష్టం, ఎందుకంటే ఏం నేర్చుకున్నారు అనేదే కావాలా. సో ఇది డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. రేపు ఈ విధంగా ఈ లెవెల్ కానీ బ్రేక్ కొట్టిందంటే మరలా కూడా కిందకి వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. జాగ్రత్తగా మీరు దీంట్లో ట్రేడ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? అప్పుడు ఫస్ట్ టార్గెట్ అనేది ఏమవుతుంది? ఇదిగో ఫస్ట్ టార్గెట్ మీకు రెడీగా ఉంది. అదవుతుందా? ఇదిగో ఇది ఒకవేళ కానీ బ్రేక్అవుట్ కొట్టి ఇక్కడిక్కడ కన్సల్టేషన్ దీన్ని బట్టి దాన్ని వదిలేయండి. మిగతా చెప్పారు కదా 6 స్టాక్లు ఉన్నాయి. 6 స్టాక్లో మంచి స్టాక్ని సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేయండి. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ వద్దాం. ఇది ఏ ప్యాటర్న్లో ఉంది మీరే చెప్పాలా. చెప్పండి ఫ్రెండ్స్, నేను చెప్పపోయేలా మీరు చెప్పాలా. సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. అర్థమవుతుందా? రేపు కానీ పైకి కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం బ్రేక్ అనే పైకి కొడితే ఇలా బ్రేక్ కొడితే మాత్రం ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఇలా కిందకి కానీ బ్రేక్అవుట్ కొడితే మాత్రం ఇలా అవుతుంది, ఇది అవుతుంది. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? ఇదిగో అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది ఫస్ట్ పైకి కొడితే మాత్రం ఫస్ట్ టార్గెట్ అది. మరలా చెప్తున్నాను, 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైన బై చేయండి. పైకి కొడితే కింద కొడితే మాత్రం 15 మినిట్స్ క్యాండిల్ యొక్క లో కింద బై చేయండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? రేపు మరలా నేను దీన్ని డిస్కస్ చేస్తాను. రేపు సాయంత్రం ఇదే సమయానికి దాదాపుగా నేను ఈ విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. చక్కగా మనము ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్?
తర్వాత పతాంజలి, ఇది మంచి, ఇది కూడా ఈ మధ్య మరి ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇది కూడా అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు తెలియదు కానీ ఇది కూడా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. సేమ్ టార్గెట్, మన టార్గెట్ ఫిక్స్ చేయడం ఇంపార్టెంట్. ఫస్ట్ టార్గెట్ అది, సెకండ్ టార్గెట్ ఇది. కింద కొడితే మాత్రం టార్గెట్ ఇది. అర్థమవుతుందా? టార్గెట్ చెప్తాను, రాసుకోండి. ఇది టార్గెట్, పైకి కొడితే కిందకి కొడుతుంది టార్గెట్. తర్వాత గెయిల్ మీరే చెప్పండి. ఏ ప్యాటర్న్లో ఉంది మీరే చెప్పాలి. చెప్పండి ఫ్రెండ్స్. మీరు చెప్తారని నమ్ముతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్ గుర్తించడమే కష్టం. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు గీయంగానే మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఐడియా వచ్చేసిందని ఆలోచిస్తున్నాను. చెప్పండి ఫ్రెండ్స్. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, మై డియర్ ఫ్రెండ్స్, ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. చెప్పండి మీరే, ఏ ప్యాటర్న్లో ఉంది మీరే చెప్పాలా. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. ఇన్వర్సా, హెడ్ అండ్ షోల్డర్, చెప్పండి మీరే. ఇది పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్ను. ఇలా బ్రేక్ కొట్టిందంటే మాత్రం ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఓకేనా? ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది ఇది అవుతుంది. హెవీ క్యాండ్తో బ్రేక్అవుట్ కట్టాలా, పైకి కొట్టింది మాత్రం టార్గెట్ అది అవుతుంది. ఓకేనా? సేమ్ మరలా చెప్తున్నాను. 50 పైకి కొడితే మాత్రం 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైన బై చేయండి. కిందకి ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం 50 మినిట్స్ కానీ లోపల ట్రేడ్ చేయండి. లూపిన్ చెప్తాను. లూపిన్ 1 అవర్లో పెడదాం, 2 అవర్స్లో పెడదాం, బాగుంటుంది. ఇంకా మై డియర్ ఫ్రెండ్స్, చెప్పండి మీరు, ఇదే ప్యాటర్న్లో ఉంది మీరు చెప్పండి. ఇది పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. కింద కొడితే ఇది టార్గెట్, పైకి బ్రేక్అవుట్ ఇవ్వలేదంటే మాత్రం ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఓకేనా? పైకి కొట్టిందంటే మాత్రము జస్ట్ 4 to 5% మాత్రమే పెట్టుకోండి టార్గెట్. అది కూడా హెవీ క్యాండిల్తో కొట్టాలా. ఓకేనా? హెవీ క్యాండిల్తో కొట్టండి. కొట్టినప్పుడు 1600 రూపాయల టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా? 50 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైన బై చేయండి. ఇది ఫ్రెండ్స్ మీలో ఏమైనా స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. నాతో కలిసి మీరు ట్రేడ్ చేయాలనుకుంటే, లేదా మీ అకౌంట్ హ్యాండ్లింగ్ నాకు ఇవ్వాలనుకుంటే, నేను ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. చక్కగా మనం అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. అదే కాకుండా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ సింబల్ మీద ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.